ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే తండ్రి తన భార్య లక్ష్మి, కుమారుడు అర్జున్ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి. చిన్న ఇంటిలో ఉన్న వారి ప్రేమ అంతులేని సంపద. తన కుమారుడి భవిష్యత్తు కోసం రమేష్ కష్టపడకుండా ఉండలేడు. ఎండ, వర్షం అన్ని సహించి ఫ్యాక్టరీలో నిస్వార్థంగా పనిచేసేవాడు. అర్జున్ చిన్న వయస్సులోనే తన తండ్రి త్యాగాలను అర్థం చేసుకున్నాడు. అతను చదువులో మెరుగుపడాలని నిశ్చయించుకున్నాడు. రోజురోజుకు ఖర్చులు పెరిగాయి. రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతున్నా ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లేదు. అర్జున్ తండ్రికి కొంచెం ఓదార్పు ఇవ్వాలనుకున్నాడు. చిన్న కప్పు టీ, కాని ఆ ప్రేమ అనేక గుణాలు ఎక్కువ. ఊహించని ప్రమాదం. ఫ్యాక్టరీ మూసివేస్తున్నట్లు వార్త వచ్చింది. రమేష్ జీవితం ఒక్కసారిగా బలహీనమైంది. వేలకాలి వెళ్లిన రమేష్ ఆ వార్త విని నిశ్శబ్దంగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించడానికి మార్గమేంటి? ఒక్క ఉద్యోగం దొరకదు. రమేష్ అనేక మంది దగ్గరకు వెళ్లాడు, కాని ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఇక చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. చివరికి రాత్రి గస్తీవాడుగా చిన్న ఉద్యోగం దొరికింది. ఒక రాత్రి అర్జున్ అకస్మాత్తుగా తండ్రిని బయటకు వెళ్తూ చూశాడు. అతని చిన్న మనసులో అనేక ప్రశ్నలు మిన్నుగుల్లాడాయి. ఆదివారం రాత్రి అర్జున్ తన తండ్రిని రాత్రి గస్తీ చేస్తున్న దృశ్యాన్ని చూసి కళ్లనీరు పెట్టుకున్నాడు. ఇంత కష్టపడుతున్నా తండ్రి నమ్మకంగా నవ్వుతూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి అర్జున్ తన తండ్రిని మరింత గౌరవించటం మొదలుపెట్టాడు. ప్రేమను చూపించడానికి మాటలకన్నా చర్యలే గొప్పవి. అర్జున్ తన తండ్రి కష్టాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. రాత్రిళ్లు నిద్ర లేకుండా చదవసాగాడు. లక్ష్మి కూడా తన వంతు బాధ్యత తీసుకుంది. భర్తను ఆదుకునేందుకు తాను తినే తిండి తక్కువ చేసుకుంది. పరీక్షల రోజు వచ్చింది. అర్జున్ శ్రమ ఫలించాలనే ఉత్కంఠతో కలం వేగంగా నడిపాడు. అర్జున్ ఫోన్లో ఒక మెసేజ్, ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారు అన్న మెసేజ్ చూసి అతను ఆనందంతో ఊగిపోయాడు. ఇంటర్వ్యూలో అర్జున్ ధైర్యంగా సమాధానాలు చెప్పాడు. తండ్రి ఇచ్చిన నమ్మకం అతనికి ధైర్యం ఇచ్చింది. సంఘర్షణలకు ముగింపు. అర్జున్ ఉద్యోగం సాధించాడు. అతని కళ్లల్లో ఆనంద భాష్పాలు. తొలి జీతాన్ని తన తండ్రి చేతిలో పెట్టిన క్షణం రమేష్ కళ్లలో ఆనంద కణికలు మెరిపించాయి. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది. రమేష్ తన కుమారుడిని గట్టిగా హత్తుకున్నాడు. ఏన్నాళ్లకి ఒక పండుగ వాతావరణం. చిన్న హోటల్లో కుటుంబం మొదటిసారి సంతోషంగా భోజనం చేసింది. అర్జున్ తండ్రి చేతులు పట్టుకుని అన్నాడు, ఇక మీకు ఎప్పుడూ కష్టాలు రావు నాన్నా. ఒక కొత్త జీవితం మొదలైంది. ఇప్పుడు కుటుంబం సంతోషంగా, గౌరవంగా ముందుకు సాగుతోంది. తండ్రి ప్రేమ మాటల్లో చెప్పలేని వరం. అతను చేసే త్యాగాలను గౌరవిద్దాం. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ తెలియదు, కానీ జీవితాన్ని మార్చేది అదే.